నమస్తే అండి. చేప జనని ఫ్రై లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చేప జన చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇది చేప కడుపులో ఉంటుందన్నమాట. మనకి ఇవ్వమంటే ఇస్తారు. తీసుకొచ్చిన జనని అడుగున వాటర్ ఉన్న గిన్నెలో ఇలా స్ట్రైనర్లో వేసుకొని, జల్లెడబుట్టు ఉంటుంది కదా, అందులో వేసుకొని హైలోనే పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకుంటే మొత్తం బాగా ఉడుకుతుంది. లేదంటే క్లాత్లో ఈ జనని కట్టేసుకొని వాటర్లో వేసేసుకొని ఉడికించుకోవాలి. ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు నాకు ఈ విధంగా కొంచెం బాగా అనిపించింది, అందుకనే ఇలా ఉడికించుకుంటున్నాను. ఇది కొన్ని చేపలకే ఉంటుందండి, చేప గుడ్లు అని కూడా అంటారు వీటిని. ఈ చేప జనను ఈ విధంగా ఉడికించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి కాదండి, కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకుందాము. వేసేసుకొని అందులో 2 చిన్నుల్లిపాయలు అయితే 2, పెద్దదైతే 1, ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకుని ఉంచుకోవాలి. వాటిని వేసేసుకొని ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా వేసేసుకుందాము. వేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఇలా వేసుకొని కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయినాక ఉడికించి ఉంచుకున్న జన ఉంది కదా, దానిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అవి సన్న సన్న గడ్డల్లాగా ఫామ్ అవుతాయి. వాటిని అన్నింటినీ కూడా మనం ఇలా గరిటతోనే స్మాష్ చేసేసుకోవాలి. ఇది లుక్ వైజ్ ఏంటంటే గసగసాలు అయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు సరిపడా సాల్ట్ని వేసేసుకుందాము. వేసుకొని గరిటతో ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కర్రీని చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా స్నాక్స్ లాగా తినొచ్చు, లేదా సైడ్ డిష్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి తిన్నారు అంటే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. చాలా బాగుంటుందండి. తెలియని వాళ్ళకైతే ఇదేంటని మనల్ని ప్రశ్నిస్తారు. చేప జన అంటే చెప్పే వరకు తెలీదు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో లిడ్ పెట్టేసుకోవాలి. మనం అలా 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ లిడ్ పెట్టేసుకుంటూ ఒక 2 or 3 టైమ్స్ మనం చెక్ చేసుకుంటూ దీన్ని కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నాన్ వెజ్ ప్రియులు అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటే స్మాష్ చేసేసుకోవాలి. ఇది దాదాపుగా ఒక 20 నిమిషాలు అలా పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. సరిపడా కారంని వేసుకోవాలి. దీనిలో ధనియా జీరా పౌడర్ కూడా వేసుకోవాలి 1/2 స్పూను. అది ఆప్షనల్ అండి, మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాం. కారం వేసుకున్నాక సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోవచ్చండి. ధనియా జీరా పౌడర్ కూడా నేను ఒక 1/2 స్పూన్ వేసాను. తర్వాత గరం మసాలాను కూడా వేసేసుకుందాము. మొత్తం కలుపుకొని 1 నిమిషం లిడ్ పెట్టేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అంతేనండి, చేప జన ఫ్రై రెడీ అయినట్టే. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.